అంతా అయిపోయాకే స్పందిస్తున్నారండి లోకేష్ గారు. ట్వీట్ మరి మీరు చేస్తారా, మీ గుమ్మస్తాలు చేస్తారా మాకు తెలియదు. అంతా అయిపోయిన తర్వాత ఎందుకు వస్తుంది ట్వీట్? జరగకుండా ఎందుకు చూడట్లేదు? ఈ ప్రభుత్వం ఇవాళ కాదు కదా వచ్చింది, 2 ఏళ్లైంది కదా. 2 ఏళ్లైనా కూడా ఈ తప్పులు జరగకుండా ఎందుకు చూడలేకపోతున్నారు? జరిగాక కాదు, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు లోకేష్ గారు, ముందే ఎందుకు చేతులు కాడకుండా పిల్లలకి సక్రమైన భోజనం ఎందుకు వడ్డించలేకపోతున్నారు? రోజు ఎక్కడో ఒక్కడ ఏదో ఒక సంఘటన 2, 3 జరుగుతానే ఉన్నాయి, సోషల్ మీడియాలో వస్తానే ఉన్నాయి. పిల్లల ఆక్రోశాలు, ఆవేదనలు, ఏడుపులు చూస్తున్నాం. ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే దీని శాఖ మాచ్యులుగా, విద్యాశాఖ మాచ్యులుగా దీని బాగోగులు చూసి పట్టించుకుని డ్రైవ్ చేయాల్సినటువంటి మీకు క్రికెట్ చూడటంలో ప్రత్యేక విమానాలు మీ దుడ్డే. మీరన్నారు నా దుడ్డుతో వెళ్ళాను, నా టికెట్ దుడ్డు నాది, నాది దుడ్డు అని ఏదో పెట్టారు కదా. అంటే ఎక్కడో లంకలోనో, ఎక్కడో అహ్మదాబాద్ లోనో, అంటే రాష్ట్రాలు దాటో సముద్రాలు దాటో క్రికెట్ చూడటానికి మీకు ఉన్నటువంటి ఉత్సుకత మీ శాఖలో, మీ శాఖ మీద లేకపోవటం వల్లే ఈ గర్భదరిద్రం అనేది ఎందుకు మీరు గుర్తించట్లేదు? మీకు ఎవడో చెప్పేవాడు ఎందుకు లేడు?